లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. ఈ లైక్ కొట్టడం ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికని టెంపుల్స్ ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎవరికి తెలియదు. సో ఇది తెలుసుకోవడానికి అనేసి నేను నా చిన్న ప్రయత్నం ఇది. మనము వీరభద్ర సమేతంగా మహాకాళేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్ పక్కన వీరభద్ర సమేతంగా మహాకాళేశ్వర స్వామి టెంపుల్ గోశాల ఉన్నది. మహంకాళమ్మ గుడికి పోయే ఎంట్రన్స్లోనే మనకు చూడండి శివుని గుడి ఉన్నదనమాట. మెయిన్ ఎంట్రన్స్ పైన చిన్న వినాయకుడిని కూర్చోపెట్టారు. విగ్రహం, చిన్న వినాయకుని విగ్రహము. అటు పక్కన ఇటు పక్కన విగ్రహాలు ఉన్నాయి, స్వామి విగ్రహాలు ఉన్నాయి, శివుడు అనుకుంటాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం అనమాట, ఈ గుడి లోపలికి. ఈ గుడి కూడా చాలా బాగా ఉంది, శివుని గుడి. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్లోనే నంది ఉంది, చూస్తున్నారు, పాలరాతితో ఉంది నంది. లోపల శివలింగం చూస్తున్నారు కదా, చిన్నగా ఉంది. శివలింగం కూడా పాలరాతితో ఉందన్నమాట. ఇప్పుడు శివుని గుడి నుంచి మనము ఈ మెట్లు ఎక్కి పైకి వస్తే గిన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ మనకు కనిపిస్తుందన్నమాట. ఇట్లా ఎక్కి రావాలా. ఎక్కువ స్లాబ్ చిన్నగా ఉంది కాబట్టి ఇట్లా వంగి నడచాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా చాలా చిన్నగా ఉంది. దీని నుంచి మనము వంగి మరి నడిస్తే గిన ఇక అన్ని స్తంభాలు చూస్తున్నారు. స్లాబ్ మీద పాతకాలం గుడి కాబట్టి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సికింద్రాబాద్ మహంకాళమ్మ గుడికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఈ స్వామి గుడి అనమాట. లక్ష్మీనరసింహ స్వామి గుడి ప్రాణప్రతిష్ఠ చేసినది 500 సంవత్సరముల నాటి గుడి ఇది. మనం ఇప్పుడు లోపలికి వచ్చేసినాము, లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి వచ్చినాము. టెంపుల్కి రావడంతోనే ఆ లక్ష్మీనరసింహ స్వామికి ఎదురుగ్గా ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఆంజనేయ స్వామి చూడండి, ధ్వజస్తంభం ఇది మొత్తము గుడి ఆవరణ అనమాట. ఆంజనేయుల స్వామి సింధూరం పోసుకొని చాలా బాగున్నారు. అప్పుడు కట్టడం చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం మెయిన్ గర్భగుడిలోకి వచ్చినామన్నమాట. గుడి పైన ఎంట్రన్స్ మీద అనమాట, ప్రధాన ద్వారం పైన స్వామి ఆదిశేషు మీద పౌలించినారు. ఇక్కడి నుంచి మనం కింద చూస్తే కిన లక్ష్మీనరసింహ స్వామి. ఇది వచ్చేసి గర్భగుడి. స్వామి చాలా బాగున్నారు చూడండి, పూలదండ వేసుకొని, ముత్యాల హారం వేసుకొని, నామం పెట్టుకొని చాలా చూడడానికి రెండు కళ్ళు. సికింద్రాబాద్ మహంకాళమ్మ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే జగన్నాథ్ టెంపుల్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది రాజ్మహల్కి వెళ్తున్నట్టుగా, రాజకోటలో వెళ్తున్నట్టుగా ఉన్నదన్నమాట. ఎంత బాగుంది చూడండి. అప్పటి కట్టడాలు ఎంత డిఫరెంట్గా ఉంది. అప్పుడు కట్టడాలు కాబట్టి ఇంత గట్టిగా ఉంది, ఇంత పటిష్టంగా ఉన్నది. అసలు ఏమీ చెక్కు చెదరలేదన్నమాట. ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నాము, గుడి లోపలికి. చూడండి ఎంత చిన్న చిన్న తలుపులు, చిన్న చిన్న కిటికీలు. ఇది 2 అంతస్తులు ఉందన్నమాట. ఈ పైన అంతస్తుకు పోవడానికి, 2వ అంతస్తుకు పోవడానికి మెట్లు కూడా ఉన్నాయి. మెట్ల ద్వారా మనం పైకి ఎక్కి వెళ్ళొచ్చు అనమాట టెంపుల్కి. చాలా బాగుంది చూడండి, అసలుకి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు మనము టెంపుల్లోకి వచ్చినాం అనమాట. ఈ టెంపుల్ పైన ఇట్లా మెట్లు ఎక్కి వెళ్తే మనము లోపల గుడి లోపలికి, మెయిన్ గుడిలోకి వెళ్తామన్నమాట. చూడండి, అప్పుడు కట్టడాలు కాబట్టి ఎంత బాగున్నాయి, ఏమి చెక్కు చెదరకుండా అసలు చాలా బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి రథము అనమాట, స్వామిని ఊరేగించడానికి అనమాట. ఇది పండగలప్పుడు తీస్తారు, దాని తర్వాత డోర్ పెట్టారు కాబట్టి లాక్ చేస్తారనమాట. ఇది చూడండి, ఇది సపరేట్గా రథానికి ఇట్లా కట్టినారనమాట. ఇప్పుడు మనము లోపలికి వెళ్దామన్నమాట. మెయిన్ గుడి లోపలికి మనం వెళ్దాం. ఇప్పుడు మనము గుడి లోపలికి ఎంటర్ అయినామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది చిన్న డోర్ లాగా ఉంది. ఇది మొత్తము గుడి ఆవరణ అనమాట. నేను వెళ్ళేసరికి గుడి టైం అయిపోయినది కాబట్టి గుడి బంద్ చేస్తున్నారు. ఇది లోపల చూస్తున్నారు కదా. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. పైన మెయిన్ ద్వారం పైన స్వామి ఆదిశేషు మీద పడుకొని ఉన్నారు. ఈ స్వామి గుడికి, జగన్నాథ స్వామి మెయిన్ గర్భగుడికి ఎదురుగానే ఆంజనేయుల స్వామి మనకు కనిపిస్తారు, దర్శనమిస్తారు. ఆంజనేయుల స్వామి వచ్చేసి సింధూరం పోసుకొని చాలా బాగా కనిపిస్తున్నారు. చూడండి, చూడడానికి చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. గుడి జగన్నాథ స్వామి టెంపుల్ ఆవరణలోనే శివుని గుడి ఉంది, చూస్తున్నారు కదా. ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నదన్నమాట. ఈ చెట్టు కింద మనము మనస్ఫూర్తిగా మనము ఏది అనుకున్నా కూడా మనకు
అవుతుందంట. అంటే దీపం పెట్టేసి మనం మనసులో కోరిక అనుకొని మనము దేవుణ్ణి అనుకుంటే గిన కంపల్సరీ అవుతుందని ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు. నేను చూపించిన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, జగన్నాథ టెంపుల్, వీరభద్ర సమేతంగా మహంకాళేశ్వర స్వామి టెంపుల్ ఎంతమంది చూసినారు, నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను.